నెల్లూరు జిల్లా రాపూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వెంకటగిరి ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాపూరు తెలుగుగంగ అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో 10 మంది లబ్ధిదారులకు 6,79,578 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపూరు చెరువును రిజర్వాయర్ గా అభివృద్ధి చేసి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎలాంటి పేదవాళ్ళకి ఇలాంటి చెక్కుల కార్యక్రమాలు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చాం. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పేదవాళ్ళని గుర్తించి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కూడా వర్తించకుండా ఉందో వాళ్ళందరూ కూడా బిల్లులు తెచ్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యుల ద్వారా బిల్లు ఇస్తే ఆ బిల్లుల్ని ముఖ్యమంత్రి నిధికి మరి సబ్మిట్ చేసి తద్వారా ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు ఈ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా పేదరికం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నారు. అందుకని ఇంకోటి కూడా చెప్తున్నాడు, యువత తగ్గిపోతూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా 3 పిల్లల పైన కనాలనేది కూడా మన ముఖ్య రాష్ట్ర ఉద్దేశం. కాబట్టి దయచేసి అందరూ కూడా యూత్ కూడా అర్థం చేసుకొని 3 పిల్లల పైన కనాలి. మన రాష్ట్రం బాగా ఆర్థికంగా బలంగా ఉండాలంటే జనాభాగా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ పేదవాళ్ళకి ఈ రాపూర్ మండలంలో 10 మందికి 6,79,000 రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే 3 బిడ్డల పైన కన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఫుల్ సహాయ సహకారాలు ఉంటాయి, వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. వర్గాలంతా లేవు, ఇక్కడ అంతా కూర్చొని మాడుతున్నాం, అంతా ఒక వర్గమే. ఇప్పుడే 2 వర్గాలు లేవేంటి అందుకుంటారే, అట్లాంటి ఏమీ లేవు. కమిటీలు వేసుకున్నారు, ఆ కమిటీల ప్రకారం పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు కమిటీలు కూడా నిర్ణయిస్తున్నాం. ఖచ్చితంగా రాపూర్లో కమిటీ, నిన్న కూడా కులాయ మండలం కమిటీ వేసాం. కమిటీ ప్రకారం అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పనులు చేసుకుంటారు. కాబట్టి ఈ రాపూర్ చెరువును కూడా రిజర్వాయర్ చేయమని చెప్పి కూడా అడిగాం. ఇంకా చాలామంది రైతులు నీళ్లు పోవడం లేదు కాబట్టి మరి నిన్న ముఖ్యమంత్రికి చెప్పాం, అసెంబ్లీలో మాట్లాడాం. నిన్న ఈ రాపూర్ చెరువుకి లిఫ్టులు పెట్టి ఎవరికైతే నీళ్లు పోవడం లేదో వాళ్ళందరికీ నీళ్లు ఇస్తాం. త్వరలోనే దీన్ని రిజర్వాయర్ కూడా చేయబోతా ఉన్నాం. రాపూర్ చెరువుని రిజర్వాయర్ చేసి చుట్టుపక్కల అందరికి కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరు చేయనటువంటి పనులు ఈరోజు చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు చూశారు మీరు. మరి చెరువుని ఎందుకు కట్టబెట్టారు? చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు లిఫ్ట్ పెట్టాం, ఆ లిఫ్ట్ ద్వారా ఈ చెరువును కూడా నింపేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం.